అవియలు శబ్దము నీలికాయకి స్పష్టంగా వినపడేట్టు అక్షరాలన్నీ వినపడాలి, అందరికీ వినపడాలి. అట్లా తెలుగు పద్యం చదవాలి. భాగేశ్వరి ఎంత గట్టి రాగం అడిగావు. వెరీ గుడ్. చూడండి, శృత పాండిత్యమే చాలా గొప్పదండి నేర్చుకున్న దానికంటే. అబ్బా భాగేశ్వరి వచ్చిందా వీడికి అనిపిస్తుంటుంది, కానీ విన్నాడు తను, వచ్చింది. ఇది వినిపించాలి మనం, అది నేను అంటున్నది. ఇది శృత పాండిత్యమే కాక సుత పాండిత్యం కూడా. సుత పాండిత్యం కూడా పిల్లలు. ఎస్, తమాషా చూడండి. శృత పాండిత్యం అంటే వినిది, సుత పాండిత్యం పిల్లలు పాండిత్యం. పెద్దల నుంచి పిల్లలకు వస్తుంది, పెద్దల నుంచి పిల్లలకు వస్తుంది. మనం ఊరికే ఏవో చెత్త చెత్త మాటలని మాట్లాడుతుంటాం ఇంగ్లీష్లో ఇంట్లో. ఆ చెత్త చెత్త మాటలని ఇంట్లో పిల్లలు అనుకుంటారు. మనమే గట్టిగా మాట్లాడాలనుకోండి ఇంగ్లీష్లో, లేకపోతే ఇంకేది ఇంగ్లీష్ మనకేం తప్పేం కాదు. అది మన భాష ముందు రావాలి తర్వాత. అందుకే ఇంగ్లీష్ మనకి ఏమిటి, మన అమ్మ ఏదమ్మా, మా అమ్మ భాష ఏంటి? మన అమ్మ తెలుగు, మన పెద్దమ్మ ఇంగ్లీష్, మన పిన్నమ్మ హిందీ. రైట్, ఈ 3 భాషలు రావు. మన అమ్మమ్మ సంస్కృతం. వెరీ గుడ్. మన అమ్మమ్మ సంస్కృతం. గాంధీ గారు ఎప్పుడో చెప్పారు, 10th క్లాస్ అయ్యేసరికి 4 భాషలు నేర్చాలన్నారు. మనం అసలు ఆ పుస్తకమే చూడటం లేదు, ఎందుకు ఈ గోవాలని చెప్పేసి. ఎంతసేపు కమ్యా గోయా మమ్మీ ముష్టంకులు వచ్చాడు. మమ్మీ ముష్టంకులు ఏమిటంటే టెంకి మీద ఆడు కొడితే ఊరుకుంటాడు కదా. ముష్టంకులు ఏమిటండి? ఎవడు చూసినా అంకులే నా పెంకుల్లాగా. మనం మేనమామ, చిన్నమ్మ, పన్నమ్మ, ఎంత అద్భుతమైన పదాలు మర్చిపోతున్నాం. మరదలు, మేనగోడలు, ఈ వరుసలన్నీ ఈ పిల్లలకు తెలియవు. రేపు పొద్దున్న మీరు చూడండి, 2020కి తెలుగు భాష చచ్చిపోతుందని వాడు ఎవడో యునెస్కో వాడు ఇచ్చాడు రిపోర్ట్. వాడు ఎవడండి అసలు అనడానికి? తెలుగు పద్యం ఉన్నంత వరకు తెలుగు భాష చచ్చిపోదు. తెలుగు పద్యం ఎన్నాళ్ళు ఉంటుందయ్యా అంటే, సూర్యచంద్రులు ఉన్నంత వరకు తెలుగు పద్యం ఉంటుంది. అండ్ వీళ్ళకి ఒక దశ మాత్రం వచ్చిందండి. ఒక దశ మాత్రం వచ్చింది. ఒక పద్యం, ఒక మాట ఏంటంటే, ఈ పిల్లలు 2020 అయ్యేసరికి ఇప్పుడేం 16లో ఉన్నాం కదండి, వీళ్ళకి పెళ్ళిళ్ళు కావు, అప్పుడే ఇంకా కావు. పెళ్ళిళ్ళై పిల్లలు వచ్చేసరికి, వీళ్ళకి పిల్లలు వచ్చేసరికి పరికిణి, ఓణి అంటాం కదా, ఇవి 2 మ్యూజియంలో పెడతారు. ఆ పిల్లలు వచ్చి అడుగుతుంది, వాట్ ఈస్ దిస్ మామీ అంటుంది. దిస్ ఈజ్ పరికిణి అమ్మా అంటుంది ఈ పిల్ల, ఈ తల్లి పిల్ల. ఇజ్ ఇట్ పరికిణి? ఎస్. ఇది మన దౌర్భాగ్యం. అలాంటి స్థితి మనకి రాకూడదు. ప్రవాసాంధ్రులందరూ కూడా అమెరికాలో మీ అందరూ చుట్టాలున్నారు, మాలాంటి వాళ్ళని తీసుకువెళ్ళి అక్కడ డబ్బులు ఇచ్చి పద్యాలు నేర్పిస్తున్నారండి. పద్యాలు నేర్పిస్తున్నారు. మేమందరం అక్కడే ఉంటున్నాం. నేను ఈ 3 మాసాలు ఉండాలి మా పాలపత్తి. మేమందరం అక్కడే ఉంటున్నాం, తిరుగుతుంటుంటాం. మీకు కనబడంగానే మధ్యలో కనబడలేదు అంటే అర్థం ఏంటి? నా ఫోన్ పలకలేదంటే మా ఈయన ఫోను అక్కడ ఉన్నామని అర్థం. స్కైప్లో నుంచే చెప్తున్నాం. మొన్న ఉగాది నాడు మా ఇద్దరికి ఖాళీ లేదు. ఖాళీ లేకపోతే వాషింగ్టన్లో మీ ఇద్దరు మాట్లాడాలన్నారు. అంటే ఈయన నాకు బేరం తగిలించారు.